నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. గతంలో క్విట్ ప్రోకో చేసిన అనుభవంతో సీఎం అయ్యాక కూడా అదే రూట్లో వెళ్లారు. అధికారం దక్కగానే లెక్కలు చిక్కకుండా మద్యం స్కామ్కు తెరలేపి ఓ ముదురు బ్యాచ్ను వెంటేసుకుని నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని నేరుగా కంపెనీల నుంచే లంచాలు వసూలు చేసి అధికారం పోగానే అడ్డంగా దొరికిపోయారు. ఇదంతా వైఎస్ జగన్ హయాంలో జరిగిన మద్యం స్కామ్ స్టోరీ. ఈ ముడుపులన్నీ డిస్టిలరీస్ టు రాజ్ కేసిరెడ్డి వయా లిక్కర్ లంచాల నెట్వర్క్ చేతులు మారి చివరికి తాడేపల్లి ప్యాలెస్కు చేరాయి. ఈ మొత్తానికి అసలైన రూట్ మనీ లాండరింగ్. మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు జగనే అని సిట్ విచారణలో తేలింది. మరి సిట్ ఉచ్చు ఎవరికి చుట్టుకోబోతోంది, ప్యాలెస్ కోటను ఎప్పుడు తాకుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. ముందుగా ఈ అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ గారు. నమస్తే అండి, వెల్కమ్. అలాగే వైసీపీ నుంచి ఆ పార్టీ స్టేట్ యూత్ లీడర్గా ఉన్నటువంటి రమేష్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్. అలాగే జనసేన పార్టీ నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మాతి వెంకటేశ్వర గారు ఉన్నారు, అడ్వకేట్ కూడా ఆయన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్, వెల్కమ్. మరి కాసేపట్లో అనలిస్ట్ కూడా జాయిన్ అవుతారు. సార్, వెంకటేశ్వర గారు మీతోనే స్టార్ట్ చేస్తాను. మీరు లీగల్ ప్రొఫెషనల్ కాబట్టి ఇప్పుడు రోజుకొక రిమాండ్ రిపోర్టు బయటకు వస్తుంది. ఒకటి A1గా ఉన్నటువంటి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఆయన అసలు యాక్చువల్గా ఈ మొత్తం లిక్కర్ స్కామ్కు సంబంధించి సూత్రధారి పాత్రధారి అని చెప్పేసి ఇదే దాంట్లో A5గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు ముందే అడ్మిట్ చేసేసాడు. కానీ పాపం ఆ రోజు ఆయన చెప్పింది ఏంటి, మీరన్నీ కూడా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అడగండి, ఆయనకు మొత్తం తెలుసు, ఫైనల్గా బిగ్ బాస్ ఎవరనేది నాకు తెలియదు, మొత్తానికైతే కనుక నాకు తెలిసినంత వరకు చెప్పాను, ఇంకా చెప్తాను, పూర్తిగా సహకరిస్తాను అని మొదటిసారి మీడియా ముందు సిట్ విచారణ తర్వాత మాట్లాడినప్పుడు విజయసాయిరెడ్డి గారు ఏమన్నారు, నన్ను విట్నెస్గా పిలిచారన్నారు. కట్ చేస్తే ఇప్పుడు ఆయన ఈ రిమాండ్ రిపోర్ట్లు సబ్మిట్ చేసిన దాంట్లో ఆయన A5గా ఉన్నాడు విజయసాయిరెడ్డి గారు. ఎవరైతే ఈ పూర్తి స్థాయి దర్యాప్తుకు సహకరిస్తారని చెప్పేసి వైసీపీకి సంబంధించి వైసీపీ బయటకు వచ్చిన తర్వాత వైసీపీకి ఏకు మేకై కూర్చున్నాడు ఆయన చెప్తున్నటువంటి. అందులోనూ ఆయన ఏం చిన్న చితక నాయకుడు కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత A2గా కేసుల్లో A2గా పార్టీలో నంబర్ 2గా ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తి. ఛానళ్ళు కూడా ఒక వెలిగి ఆ తర్వాత అఫ్కోర్స్ ఆయన రెండో స్థానం నుంచి 2000కి లాగేశారని ఆయన చాలా బాధపడ్డాడు అనుకోండి. బట్ ఆ తర్వాత ఎలాగూ సుబ్బారెడ్డి గారు అయితే అసలు మళ్ళీ దానికి కౌంటర్గా 1 నుంచి 100 వరకు కూడా ఏ నంబర్లు ఉండవు వైసీపీలో, అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే 1 నుంచి 100 వరకు కూడా అన్ని నంబర్లు ఆయనయే, 2లు 20లు 2000లో ఉండవని చెప్పేసి చెప్పాడు. నేను జస్ట్ వరకునే అక్కడ జరుగుతున్నటువంటి రిఫ్ట్ని కూడా ఇక్కడ ఒకసారి రీక్యాప్ చేద్దామని చెప్పేసి ఇవన్నీ చెప్తాను. సరే, ఓవరాల్గా సార్ ఇప్పుడు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి రిమాండ్ రిపోర్ట్లోనే చాలా విషయాలు బయటకు వచ్చినాయి. అంటే దాదాపుగా రూటింగ్ అంతా అనమాట. 7 అంచెల వ్యవస్థ అని అన్నప్పుడు ఆశ్చర్యపోయాం, ఇదేంట్రా బాబు స్కాముల్లో కూడా అంచెలంచెల వ్యవస్థలు ఉంటాయా? భద్రతా వ్యవస్థలను చూసాము, 3 అంచెల భద్రతా వ్యవస్థ, 5 అంచెల భద్రతా వ్యవస్థ, 7 అంచెల భద్రతా వ్యవస్థ అని చెప్పేసి నాయకుల స్థాయిని బట్టి ప్రధానమంత్రి వచ్చేవరకు ఎన్ని అంచెలు ఉంటాయో చూసాం. కానీ స్కాముల్లో కూడా ఇన్ని అంచెల వ్యవస్థలను పెట్టుకుంటారని అర్థమవుతోంది. ఇప్పుడు ఆ 7 అంచెల వ్యవస్థలో అది కూడా ఫస్ట్ టైం ఈయన విజయసాయిరెడ్డి గారే మాట్లాడినట్టున్నాడు, ఇన్ని అంచెలు ఉన్నాయని చెప్పేసి. ఆ అంచెలన్నింటినీ వివరిస్తూ రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు కేసిరెడ్డికి రిమాండ్కి తీసుకుంటున్నప్పుడు. అలాగే చాణక్యని అరెస్ట్ చేశారు నిన్న. A8గా ఉన్నాడట అతను కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఒక ముఖ్య అనుచరుడిగా ఈ కలెక్షన్ అంతా ఆయన కలెక్ట్ చేసేవాడట హైదరాబాద్లో రకరకాల ప్లేసుల్లో. సో ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఇంకాస్త డీటెయిల్గా వెళ్ళి ఫైనల్గా ఎక్కడికి చేరుతుంది అంటే మేమంతా కూడా తీసుకువెళ్ళి భారతీయ సిమెంట్స్కి ఎప్పటి నుంచో 2010 నుంచి అనుకుంటే ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీ గారికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి OSDగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారికి మేము నెల 50 నుంచి 60,000 కోట్ల రూపాయలు 60 కోట్ల రూపాయలు ఓవరాల్గా ఈ 5 సంవత్సరాల్లో 3,200 కోట్ల రూపాయలు ఈ రకంగా డిస్టిలరీస్ నుంచి వసూలు చేశాము. అది కూడా కేసు బై కేసు, ఆఖరికి బ్రాండ్తో సహా చెప్పారు. అందు గురించి ఇక్కడ ఏమంటున్నానంటే, సరే ఇప్పుడు జనరల్గా
ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరైతే కేసులు పెట్టబడ్డారో వాళ్ళంతా ఏమంటారంటే ప్రభుత్వమే కదా, ప్రభుత్వం చేతిలోనే కదా, దర్యాప్తు సంస్థలున్నాయి, రిమాండ్ రిపోర్ట్ ఏముంది వాళ్ళే రాస్తారని చెప్పేసి అనుకో. కానీ డీటెయిల్డ్గా పోసగుచ్చినట్టు చెప్తున్నప్పుడు దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా అలా చెప్తే రేపు పోలీసులు ఇరుక్కుపోతారు ఎవరైనా కానీ. అసలు రిపోర్ట్లు లేకుండా ఎఫ్ఐఆర్ పూర్తిగా తయారు చేయకుండానే ఐ మీన్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కోర్టుకు సబ్మిట్ చేశారు. అదేమంటే మేము ఇంకా ప్రైమా ఫేసి ఉంది కానీ ఇంకా పూర్తి ఆధారాలు సేకరిస్తున్నాం అని చెప్పేసి సీనియర్ మోస్ట్ లాయర్గా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడింది మనం చూసాం అప్పట్లో. మరి అప్పుడు కూడా కోర్టు ఏమీ పక్కన పెట్టేలేదు, మరి ఆయన కూడా రిమాండ్కి తీసుకుంది చంద్రబాబు నాయుడు గారిని అలాంటి ఆయన ఎటువంటి పెద్దగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా. మరి ఇక్కడేమో పూర్తి స్థాయిలో రూటింగ్ అంతా క్లియర్గా కనపడుతుంది. ఎండ్ బెనిఫిషియరీ ఎవరు అనేది కూడా చెప్తున్నారు. అంతేకాదు ఈ మొత్తం రిమాండ్ రిపోర్ట్లో A1 దగ్గర నుంచి A30 వరకు పెడితే A8 A10 వరకు ఏదో ఈ మధ్యకాలంలో మనకు పేర్లు వినపడుతున్న వాళ్ళలో ప్రముఖుల దగ్గర నుంచి కొంతమంది వినపడింది. మిథున్ రెడ్డి గారి దగ్గర నుంచి విజయసాయి రెడ్డి గారు అని చెప్పి సజ్జల శ్రీధర్ రెడ్డి, ఈ రకంగా బాలాజీ గారి పేరు లేదులేండి, చాణక్య ఇటువంటి. అయితే A10 దగ్గర నుంచి A25 A28 వరకు చూస్తే అన్నీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హవాలా సంస్థలు లేదంటే జ్యువెలరీ షాపులు, నగల వ్యాపారుల యొక్క ఆర్గనైజేషన్స్ సంబంధించిన వాళ్ళు కూడా అక్యూజ్డ్గా చేర్చబడ్డారు. సో యాజ్ ఎ లీగల్ ఎక్స్పర్ట్, ఈజ్ దిస్ కేస్ గోయింగ్ టు బి ఎ వెరీ సీరియస్ వన్? అంటే మనీ ట్రయల్ కూడా పూర్తి స్థాయిలో ట్రేస్ చేయబడినట్టే సార్? మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్కారం, శుభ సాయంకాలం. అదేవిధంగా మన వీక్షకులందరూ కూడా శుభ సాయంకాలం. ఇప్పుడు మనం మొట్టమొదటి కూడా అనుకునేది ఏంటంటే, ఏదైతే కూటమి ప్రభుత్వం చేసేటువంటి ఈ గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతిని వెలికి తీసేటువంటి క్రమంలో ఒక నిర్దిష్టమైనటువంటి విధానాన్ని అమలుపరిచేటువంటి ఆలోచన. అదేంటంటే ప్రాథమికంగా కొంత దర్యాప్తు జరిపించడం, ఒక ఆరోపణ మీద వస్తే ఆ దర్యాప్తు ప్రకారం ప్రైమా ఫేసి మెటీరియల్ ఉన్న తర్వాత ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేయటం, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఆ యొక్క సబ్జెక్ట్ని అంటే ఆ కేసుని అన్ని యాంగిల్స్లోంచి కూడా క్రాస్ చెక్ చేసుకుంటా ముందుకెళ్ళటం. ఎందుకు చెప్తుందంటే అవినీతి జరిగిందనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఎలా జరిగింది, ఎంత జరిగింది, ఎవరికి జరిగింది, ఎట్లా జరిగింది అనేటువంటి విషయం మీద రకరకాలైనటువంటి వాదనలు ఉన్నాయి. కానీ వాదనలు కాదు కదా కావాల్సింది, ఇన్వెస్టిగేషన్ టీంకి ఖచ్చితమైనటువంటి సాక్ష్యాధారాలు కావాలి. ఆ సాక్ష్యాధారాలు కూడా వాళ్ళు నమ్మితే కాదు, కోర్టులో ప్రవేశపెడితే రేపొద్దున అవి వీగిపోకుండా అట్లీస్ట్ వారి యొక్క స్కిన్ని సేవ్ చేసుకునే వారు కూడా విమర్శకు గురి కాకుండా. ఎందుచేత జిత్మలాని కేసులో ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేసి అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాళ్ళంతా కూడా ఇవాళ మనం ఏం చేస్తున్నారో పిఎస్ఆర్ ఆంజనేయులు గారితో సహా చూసాం. అదేవిధంగా కనుమూరు రఘురామకృష్ణరాజు గారి కేసులో కూడా చూస్తున్నాం. అట్లాగే ఏంటంటే ఇవాళ వ్యవస్థలో చాలా జాగ్రత్తగా వ్యవస్థలు పనిచేస్తుంటే, రెండు ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం అంటే రాజకీయ పార్టీలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు తీసుకునేటువంటి చర్యలు వారు రాగద్వేషాలకు అతీతంగా తీసుకోవాల్సినటువంటి ఆలోచన. ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వారిని అణచటానికి, వారి నోరు నొక్కటానికి, మేము చేసేటువంటి కార్యక్రమం అడ్డు రాకుండా ఉంటాకి మా మీద ప్రతిపక్షాల మీద ఆరోపణ చేశాం, ఆ ప్రతిపక్షాల మీద అన్యాయంగా అక్రంగా బురద చల్లుతున్నారనో, చర్యలు తీసుకుంటున్నారనో, కేసులు పెడుతున్నారనో, జైళ్లు దోస్తున్నారనేటువంటి మాట రాకుండా కేవలం ఆ సబ్జెక్ట్ ప్రాతిపదికన ఆసరాగా తీసుకుని ఆ సబ్జెక్ట్ మీద ఇప్పుడు ఏడంచెల వ్యవస్థ అనేది ఎట్లా ఉంటుంది, దొంగ వ్యవస్థ ఎట్లా ఉంటుంది? ఒక వ్యవస్థ ఒక చోట నుంచి ఇప్పుడు అది ఆరితేరినటువంటి క్రిమినల్సే కాదు, మామూలు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్రిమినల్స్ కూడా ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు సింగిల్ నెంబర్ లాటరీ అనో, బ్రాకెట్ అనో, రకరకాలటువంటి ఆయుధాల్లో ఇప్పుడు మన క్లబ్బుల్లో చూస్తున్నాం. క్యాష్ బదులు ఏమి ఇస్తారు వాళ్ళు? ఏదో కాయిన్స్ ఇస్తారు.
అట్లాగే ఏంటంటే అవినీతి చేసేటప్పుడు ఎక్కడా కూడా వారి చేతులకి మరకలు అంటుకోకుండా ఉండటం కోసం అంచెలంచెలుగా ఎక్కడికక్కడ కూడా కట్ చేసుకుంటూ వెళ్తాం. ఈ ఎవిడెన్స్ని ఆయన చారనీయకుండా, ఆ ఎవిడెన్స్ ఇంకొక దశ చారనీయకుండా కట్ చేసుకుంటూ వెళ్ళేటువంటి క్రమం. క్రిమినల్కి ఎంతైతే తెలివితేటలు ఉంటాయో ఇన్వెస్టిగేట్ చేసేటువంటి టీం కూడా అంతే తెలివితేటలు ఉండేటువంటి పరిస్థితి ఒకటి ఉందనేటువంటి విషయాన్ని క్రైమ్ చేసేవాడు స్టార్టింగ్లో అది గమనించకపోవడం దురదృష్టకరం. రెండోది ఏంటంటే, ఇప్పుడు మొన్నటి వరకు కూడా ఇట్లాంటి ఈ వ్యవహారాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరైనా చేస్తే ఇది పార్టీ రంగు పులిమేటువంటి పరిస్థితి. తద్వారా లబ్ధి పొందటానికి ఎవరైతే ఆరోపణలకు గురయ్యారో, ఎవరైతే నేరం చేశారని ఆరోపించబడ్డారో వారు దాని నుంచి ఎంతో కొంత కౌంటర్ అటాక్ చేయటం అనేది సహజంగా మనం చూసేవాళ్ళం. కానీ ఇక్కడ గమ్మత్తైనటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో నంబర్ 2గా క్లెయిమ్ చేసుకునేటువంటి వ్యక్తి ఏమని, లేదు జగన్ గారితో పాటు గతంలో ఉన్నటువంటి కేసుల్లో A2గా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు విజయసాయి రెడ్డి గారి యొక్క పాత్ర అనేది చాలా 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 ముఖ్యమైన కీలక రోల్ అనేది అక్కడ మనం చూస్తాం. ఎలా అంటే, రాజకీయ పక్షంగా ఇతర పార్టీలు విమర్శించడం అనేది వేరు. విజయసాయి రెడ్డి గారు యాజ్ ఎ పార్ట్నర్ ఇన్ ది సెన్స్ మధ్యంలో పార్ట్నర్ అని కాదు, ఆ స్కామ్ లో ఆ చర్చలు ఆయన ఒప్పుకున్నాడు. 2 సార్లు మా ఇంటి దగ్గర చర్చలు జరిగినాయి అనేది, ఏదైతే బీజం అక్కడే పడింది కాబట్టి ఆ చర్చల్లో ఆయనకు కూడా చర్చలు జరిగిన తర్వాత అది ఏ విధంగా జరుగుతుందనేది కూడా చూసుకునేటువంటి పరిస్థితి ఉంది 5 సంవత్సరాల్లో. అంతేగాని వాళ్ళు ఆయన వచ్చి క్లీన్ బ్రస్ట్ కోర్ట్ అనేది ఎవరో నమ్మేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఏంటంటే, విజయసాయి రెడ్డి గారు వదిలినటువంటి తురుపు ముక్కలు, లేదు ఇప్పుడు ట్విట్టర్ వేదికగా కానీ, ఎక్స్ వేదిక కానీ, లేకపోతే సోషల్ మీడియా వేదిక కానీ వారు మాట్లాడేటువంటి పరిస్థితులు మనం చూసుకుంటే, ఏదంటే మొన్న నేను సగమే ఇప్పాను, ఇప్పుడు పూర్తిగా ఇప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఇత్యాది ఈ విషయాలన్నింటినీ బ్యాక్ డ్రాప్ మనం తీసుకున్నట్లయితే, విజయసాయి రెడ్డి గారిని వాళ్ళు నవ్వు A5గా చేర్చారు ఇన్వెస్టిగేషన్ టీం. భవిష్యత్తులో ఏంటంటే ఆయన అప్రూవర్గా తీసుకుని పటిష్టమైనటువంటి సాక్ష్యాన్ని నిర్మించినట్లయితే ఇది ఎక్కడికి టచ్ అవుతుంది, ఫస్ట్ అంచె నుంచి, ప్రాథమిక అంచె ఎక్కడి నుంచి వచ్చింది, చాణక్య నుంచి, డిస్టిలరీ నుంచి చాణక్య వసూలు చేయటం, లేదు ఇవన్నింటినీ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్తాం, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మిథున్ రెడ్డి గారి ద్వారానో, విజయసాయి రెడ్డి గారి దగ్గర, అక్కడి నుంచి గోవిందప్ప బాలాజీ దగ్గరికి, వైఎస్ అనిల్ దగ్గరికి ఇట్లా వెళ్తాం, అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్తాం, లేదంటే షెల్ కంపెనీలు ఎడిదిరిగా ఉన్నాయి కదా, షెల్ కంపెనీలు, జ్యువెలరీ షాప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆరితేరినటువంటి విద్యల్లో కదా. క్విడ్ ప్రోకో అనేది ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎవరి దగ్గర నుంచి వచ్చినటువంటి పరిస్థితితో వాళ్లే దీంట్లో ప్రముఖ పాత్ర వహించారంటే ఇది ఎక్కడ లీడ్ అయింది, అక్కడ శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ మద్యం కేసులో ఆయన ఉన్నటువంటి ఆయన రిలేటివ్స్ దీంట్లో ఉంటాం, మళ్ళీ వీళ్ళంతా విజయసాయి రెడ్డిగా ఉంటాం, వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ పార్టీలో కీలక వ్యక్తులు అంటే అడ్మినిస్ట్రేషన్ లో కానీ, లేదా గవర్నమెంట్కి వ్యతిరేకంగా, గవర్నమెంట్కి వెనక ఉండి వెన్నుదన్నుగా ఉండి గవర్నమెంట్ యొక్క ప్రణాళికల్ని, అంటే గవర్నమెంట్ అంటే ఈజ్ నథింగ్ బట్ ద చీఫ్ మినిస్టర్ ఆర్ ది క్యాబినెట్, అలా ప్రభుత్వ నిర్ణయాలని వెనక నుండి ప్రభావితం చేసుకుంటూ ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా వారు చేసేటువంటి పనులను, ప్రభుత్వ నిర్ణయాలని వారికి అనుగుణంగా నిర్ణయాలు వచ్చే విధంగా చూసుకుంటాం ఒక ఎత్తు అయితే, ప్రభుత్వం పాలసీలో ఉన్నటువంటి వీక్నెస్ అన్నిటి కూడా అడ్డం పెట్టుకుని ముందుకు వెళ్ళి తద్వారా బ్యూరోక్రసీని కంట్రోల్ చేసుకుని చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఏంటంటే, ఎక్కడికి వెళ్ళి ఆగుద్ది అనే విషయం మనం ఇప్పుడు చెప్పడం అనేది ప్రిమేచ్యూర్ అవుతుంది. ఎందుచేతనంటే, ఇప్పుడు మనం ఢిల్లీ మద్యం కేసులో ఆ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి అంటే ఆయన్ని అరెస్ట్ చేసే నాటికి ఆయన ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన అరెస్ట్, అట్లాగే ఆయన క్యాబినెట్ లో ఉన్నటువంటి మినిస్టర్స్ని వాళ్ళు క్యాబినెట్ లో ఉండగాను, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కూడా మద్యం స్కామ్ లో వాళ్ళందరూ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయటం వల్ల వారికి ఏమి సానుభూతి ఏమి రాలా. ఎలా రాలేదంటే, ప్రజలు నమ్మారు స్కామ్ లో వీళ్ళంతా కూడా స్కామ్ చేశారు, లేకపోతే ఇంత ఇదిగా ఎట్లా ఉంటుందని. అదే స్కామ్ లో కవిత గారు కూడా అరెస్ట్ కాబడ్డారు. ఈ స్కాములు అయితే ఎక్కడైతే మద్యం స్కాములు జరిగినాయో ఆ మద్యం స్కాములు జరిగిన చోట ప్రజాభిప్రాయం వారికి వ్యతిరేకంగా వచ్చినటువంటి దృష్టాంతాలు కూడా మనం చూస్తున్నాం. అదే విధంగా మాజీ చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి రోలు వెళ్తుంది వెళ్ళదు అనేది విజయసాయి రెడ్డి గారు బట్టలోడు తీస్తారని, పూర్తిగా నేను బట్టలోడు తీసి చూపిస్తాను, బట్టలోడు తీస్తాను అనే మాట ఎప్పుడైతే అన్నారో అది ఖచ్చితంగా కూడా
ఎక్కడికి వెళ్ళాలనేది ఉందో అక్కడ డెస్టినేషన్ మాత్రం అది రీచ్ అవుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఇంత సొమ్ము ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ టీంలో అఫీషియల్ లెక్కల ప్రకారం 50 to 60 crores పర్ మంత్, అంటే 5 years మీద 3,200 crores. కానీ బయట చెప్పుకునేటువంటి పరిస్థితులు ఏంటంటే 1,00,000 కోట్ల దాకా వెళ్ళిపోయింది ఇది అనేది ఒక మాట కూడా ఉంది. 1,00,000 కోట్లు కాకపోతే ఏదైనా కానీ 3,200 కోట్ల కన్నా పెచ్చు వ్యవహారం. అంత వ్యవహారం జరిగినప్పుడు పెద్దల యొక్క ఆశీస్సులు, పెద్దల యొక్క అండదండలు లేకుండా జరుగుద్ది అనేది మాత్రం మనం ఊహించలేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా కూడా తాకాల్సిన చోట తాగుద్ది. ఇది చాలా విషయాలు కూడా ఇంకా బయటకు వస్తాయి. ఇది రాష్ట్ర చరిత్రలోనే కొత్త అధ్యాయానికి దారితీస్తుంది. అందుకు అనుగుణంగా ఇన్వెస్టిగేషన్ టీం పకడ్బందీగా ముందుకు వెళ్తుంది అనేది నా యొక్క నిశ్చిత అభిప్రాయం. దీంట్లో ఒక్క విషయం ఏంటంటే అవినీతి నేను చేసినా, మీరు చేసినా, ఎవరు చేసినా అవినీతే. రాజకీయ పార్టీలు ప్రజలకు జవాబుదారీ. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయం ప్రజలే దేవుళ్ళు. ది అల్టిమేట్ సావరిటీ రిసైడ్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్ అని కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ రాసినటువంటి సత్యం, నగ్న సత్యం, వారు ఊహించినటువంటి. కాబట్టి అంటే అంతిమ నిర్ణయం ప్రజలదే. కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి మద్యం కుంభకోణంలో ప్రజలు నమ్మారు. కాబట్టి ఈ పరిస్థితి ఎట్లా తయారవుద్దు అనేది మనం క్వశ్చన్ మార్క్ వేసుకున్నట్లయితే అది అతి త్వరలో దానికి ముగింపు రాబోతుంది, అతి త్వరలో దానికి ఆన్సర్ రాబోతుంది అనేది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం. ఓకే వెంకటేశ్వర సార్. రమేష్ గారు, మీరు మామూలుగా రిమాండ్ రిపోర్ట్లని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనొచ్చు. కాకపోతే అంటే ఆ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చూస్తే మళ్ళీ దీంట్లో కూడా క్విట్ ప్రోకో అనేది వినపడుతుంది. క్విట్ ప్రోకో అనేది యాక్చువల్గా బయట దేశాల్లో చాలా కామన్గా వాడుతుంటారు, కానీ మన దేశాల్లో చాలా తక్కువ వినపడుతుంటుంది. ఎక్కువగా ప్రాచుర్యం పొందింది జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐ ఈడీ కేసుల సమయంలో. మళ్ళీ అదే తరహాలో ఈ లిక్కర్ స్కామ్లో కూడా వినపడుతుంది. అంటే అది కమిషన్సా లేదంటే కనుక క్విట్ ప్రోకోనా అంటే వన్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ కింద ఈ సిట్ రిమాండ్ రిపోర్ట్లో డౌట్ వ్యక్తం చేయడం జరిగింది. ఇకపోతే రాజ్ కసిరెడ్డి రిమాండ్ రిపోర్టు తర్వాత అతనికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు అని చెప్పబడుతున్నటువంటి ఏఐట్గా ఉన్నటువంటి ఈ చాణక్యని అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు రాజ్ కసిరెడ్డి దాంట్లో ఇంకా ఎండ్ బెనిఫిషియరీ ఎవరో తేల్చాల్సి ఉంది అన్న సిట్ పోలీసులు చాణక్య దగ్గరికి వచ్చేసరికి క్లియర్గా కోర్స్ అప్పుడు కూడా చెప్పింది ఏంటంటే ఓఎస్డి జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డి పేరు వచ్చింది. అలాగే భారతిరెడ్డి గారి భారతీ సిమెంట్స్లో పనిచేస్తున్నటువంటి డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీ గారి పేరు కూడా ప్రముఖంగా ఉంటుంది. సో ఇప్పుడు ఆబ్వియస్గా వాళ్ళ దగ్గరికి చేరింది ఏంటంటే మరి భారతిరెడ్డి గారికి కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి చేరినట్టే కదా. సో దీన్ని ఏ విధంగా మీరు డినై చేయగలరు? అందుకు అటువంటి ఇన్ఫర్మేషన్ లేదా అటువంటి అనుమానాలు ఉండబట్టేనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2 రోజుల క్రితం జరిగినటువంటి ఇంటర్నల్ మీటింగ్, పిఏసీ మీటింగ్ అనుకుంటుంది, దానికి సంబంధించినటువంటి మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు దేనికి భయపడకూడదు, రాజకీయాల్లో ఉన్నప్పుడు పోలీస్ కేసులకి, అరెస్టులకి, జైలు జీవితానికి భయపడకూడదు, అన్నిటికీ సిద్ధం పడి ఉండాలి, అలాగే ముందు ఒక మూల స్తంభాన్ని కొట్టడానికి చుట్టూ ఉన్నటువంటి అనుచరులందరినీ కూడా ముందు టార్గెట్ చేశారు అని ఇండైరెక్ట్గా నన్ను చివరికి మీ అందరినీ తర్వాత నన్ను అని చెప్పేసి అర్థం వచ్చేటట్టుగా చెప్పడం ద్వారా ఆయన కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యారా? అలాగే మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారా? సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే 24/7 వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు రాష్ట్రంలో వర్షా క్లస్టర్స్ భూదందా ఆక్రమణ దాని గురించి వచ్చిన దోపిడీ బయటికి రాగానే ఈ మద్యం స్కామ్ను బయటకు తీసుకొచ్చి ఈ రాజ్ కసిరెడ్డిని తదితరులను అరెస్ట్ చేయడం జరిగింది. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ మద్యం స్కామ్ను బయటకు తీసుకొచ్చి అరెస్టులు చేశారు. అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు గారి అరెస్ట్ కూడా దాంట్లో భాగంగానే బయటకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు నిజంగా ఆ మద్యం స్కామ్ అనేది జరిగిందని చెప్పి మొట్టమొదట్లో వీళ్ళందరూ చెప్పింది ఏంటండి, 7 అంచెల వ్యవస్థ ద్వారా మద్యం స్కామ్ జరిగిందని చెప్పి మొట్టమొదట్లో ఎల్లో మీడియా అంతా కూడా కోడై కూసింది. కానీ ఈ 7 అంచెల వ్యవస్థలో ఎక్కడి నుంచి ఎక్కడికి రూటింగ్ ఏంటి, ఎవరెవరు ఏంటి అనేది ఈ రోజుకి కూడా వాళ్ళు కరెక్ట్గా చెప్పని పరిస్థితులు. ఏదో ఒకళ్ళు ఇప్పుడు రాజ్ కసిరెడ్డి A1, ఈరోజు భువనేట్ చాణక్య అనే అతను A8, ఈ మధ్యలో ఉన్న A2, A3, A4, A5, A6, A7 వీళ్ళందరూ ఏమేమి చెప్పారు అనేది ఇంతవరకు ఎవరికి కూడా తెలియని పరిస్థితులు. అలాగే
ఏడంచెల వ్యవస్థలో మొట్టమొదట నేను పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారు, ఇవన్నీ కూడా క్లారిటీగా కన్ఫర్మ్ చేసి ఎక్కడా కూడా వీళ్ళు బయటకి ప్రొజెక్ట్ చేయలేని పరిస్థితులు. ఓన్లీ ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పి వారికి కావాల్సిన విధంగా, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లు తయారు చేసుకోవడం, ఆ రిమాండ్ రిపోర్ట్లో భాగంగా మనందరం కూడా ఈ రోజున చూడటం జరుగుతుంది. మొట్టమొదటి రోజునే రాజకేశ్ రెడ్డిని ఇంట్రాగేట్ చేసేటప్పుడు కన్ఫెషన్ రిపోర్ట్లో కూడా అతను సంతకం పెట్టని పరిస్థితిని కూడా మనం చూసాం. ఆ రోజున కూడా మనందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఆయన్ని ఇలా 50 నుంచి 60 కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా మీ వద్దకు చేరే, మీ నుంచి పైకి అల్టిమేట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేరిని, ఇదంతా కూడా కన్ఫెషన్ రిపోర్ట్లు ఎలా అని చెప్పి వాళ్ళు రాస్తే ఆయన ఎక్కడా కూడా దాన్ని కన్ఫెస్ చేసి సంతకం కూడా చేయని పరిస్థితి. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు కూడా ఏ విధంగా రాజకేశ్ రెడ్డి గారి గురించి ఎక్కడ సాక్ష్యాధారాలు ఉన్నాయి, దీంట్లో ఎక్కడ మీరు సీజ్ చేసిన ప్రాపర్టీస్ ఏంటి, ఎక్కడన్నా సరే మీకు ఆధారాలు ఉన్నాయని చెప్పి అడిగి కోర్టు బెంచ్ మీద ఆవిడ మాట్లాడకుండా, అదే జడ్జి గారు అక్కడ ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ వాగ్వివాదాలు జరిగిన తర్వాత మేము ఆధారాలు సేకరించవలసిన పరిస్థితి ఉంది కాబట్టి రిమాండ్ ఇవ్వమని చెప్పి మేము కోరుతున్నామని చెప్పి గవర్నమెంట్ లీడర్లు రిక్వెస్ట్ చేసిన పరిస్థితిని కూడా, కోరిన పరిస్థితిని కూడా మనందరం ఈ 2 రోజులుగా కూడా చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కక్షపూరిత చర్యల్లో భాగంగా ఈ విధమైన అరెస్టులు చేస్తుంది. నిజంగా మద్యం స్కామ్ అనేది జరుగుతూ ఉంటే మద్యం దుకాణాలు ప్రభుత్వ సారథ్యంలో నడిచినాయి, ఎక్కడా కూడా ప్రైవేట్ పీపుల్ అనేది ఎక్కడా లేదు. ఈ రోజు జరుగుతున్న విధంగా ప్రతి మద్యం షాపులోనూ కూడా బెల్ట్ షాపులు పెట్టి, ఆ బెల్ట్ షాపుల్లో గ్రామాల్లో 10 నుంచి 20 రూపాయలు డైరెక్ట్గా ఎల్లో మీడియా పత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఛానల్స్ లో కూడా డైరెక్ట్ గా వస్తున్న సంగతులు మనం చూస్తున్నాం. రమేష్ గారు ఎప్పుడైతే ప్రైవేట్ షాప్స్ సిస్టమ్ ఉంటుందో ఆటోమేటిక్గా బెల్ట్ షాపులు అనేది, అదేం నేను సమర్థించట్లేదు కానీ దాన్ని అంత ఈజీ కాదు ఆపడం అనేది. బెల్ట్ షాపులు అనేది ఇక్కడే కాదు, తెలంగాణలో కూడా ఉంటాయి. ఎందుకంటే షాప్స్ 10 or 11 10 or 11 వరకే ఉంటాయి కాబట్టి బెల్ట్ షాపులు అంటే ఏదో చిన్న బడ్డీ కొట్లు, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే సిగరెట్లు అమ్ముకునే వాళ్ళు, కూల్ డ్రింక్లు అమ్ముకునే వాళ్ళు వాళ్ళ అర్ధరాత్రులు కూడా వ్యాపారాలు చేసుకుంటున్నట్లుగా ఉండి వీటిని లూజ్లో కొనుక్కొని వాళ్ళు ఒక 10 రూపీస్ 20 రూపీస్ వేసుకుంటారు. అది ఇండివిజువల్గా చేసేవాళ్ళు ఉంటారు, మీరు అన్నట్టుగా ఒక కార్టెల్ లాగా ఏర్పడి ఒక సిండికేట్గా కూడా చేసేవాళ్ళు ఉంటారు. అది కాదు ఇక్కడ. ఇప్పుడు మీరే అన్నారు కదా, అసలు మొత్తం లిక్కర్ వ్యాపారం మొత్తాన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఒక బ్రాండెడ్ డిస్టిలరీస్ కానీ లేకపోతే ఎప్పటి నుంచో ఫీల్డ్లో ఉన్నటువంటి ఈ రంగంలో ఉన్నటువంటి డిస్టిలరీస్ నుంచి మీరు ఈ రకమైన పర్సంటేజ్ ఇస్తేనే మీకు ఆర్డర్స్ వస్తాయి అని చెప్పేసి చెప్తున్న దానికి నేనేమన్నానంటే అవన్నీ నిజం అంటలా. కానీ అక్కడ లింక్ కనపడుతుంది కదా, బ్రాండ్స్ అనేవి కనపడలేదు కదా. ఇప్పుడు యునైటెడ్ బ్రూవరీస్ కానీ లేదంటే కనుక పేరున్నకు కానీ బ్రాండ్స్ రాలేదంటే వాళ్ళకేం కర్మ? ఈ రాష్ట్రంలో కాబట్టి వేరే రాష్ట్రంలో అమ్ముకుంటారు. లెక్కర్ అమ్ముకోవడానికి ఏముందండి? డిమాండ్ లేనటువంటి ప్రోడక్టా? ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఒక ఏపీ నదులైతే ఏం పోయేదే ఉంది? 20% ఇచ్చే. ఇంకోటి, అందరూ కూడా ఆ స్థాయిలో బిజినెస్, ఇప్పుడు విజయ్ మాల్యా యునైటెడ్ బ్రూవరీస్ వెళ్ళి మాకు పర్సంటేజ్ ఇస్తేనే మేము వ్యాపారం చేయగలుగుతారు ఇక్కడ అంటే ఆడు ఎందుకు చేస్తాడు? అందు గురించే కదా కింగ్ ఫిషర్లు ఇప్పుడు కనపడలేదు ఇక్కడ ఈ రాష్ట్రంలో. ఆయన అయ్యే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఆయనకి సంబంధించినటువంటి లిక్కర్ బ్రాండ్స్. అవే కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి సియాగ్రామ్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి వచ్చి మెక్డోవల్ వచ్చి, ఇవన్నీ కూడా ఎందుకు కనపడలేదు కదా ఈ సంవత్సరాల్లో? వాళ్ళ కర్మ పట్టలే ఈ స్థాయిలో మా కమిషన్లు ప్రతి రాష్ట్రంలో ఎంతో కొంత ఇచ్చుకుంటారు, అది వేరే, అది కామన్. అది దేశవ్యాప్తంగా ఒక పాలసీ పెట్టుకుంటారు. అది అలా కాకుండా అసలు ఒక గవర్నమెంట్ మొత్తం లిక్కర్ పాలసీని ఫ్రేమ్వర్క్ చేసి దానికి ఒక రూల్ సెటప్ చేసేసి మాకింత కమిషన్ ఇవ్వాలి, లేకపోతే ఈ కేసుకి అయితే, ఈ బ్రాండ్స్ కేసుకి అయితే ఎంత ఇవ్వాలి, హై బ్రాండెడ్ అయితే 600 దాకా వెళ్ళాలి, చీప్ అయితే 150 దగ్గర నుంచి అనుకున్నప్పుడు ఆడికి ఏం కర్మ? అందు గురించే కదా ఎవరైతే ఇవ్వగలిగిన వాళ్ళు, అంటే అప్పటికప్పుడు స్థాపించబడినటువంటి 2020లో స్టార్ట్ చేయబడినటువంటి ఆదాన్ డిస్టిలరీస్ ఎవరో కాదు, విజయసాయి రెడ్డి గారు చెప్పారు. నేను ఇంకోటి అడుగుతున్నాను, విజయసాయి రెడ్డి గారు కూడా ఇదే మాట చెబుతున్నాడుగా, మరి విజయసాయి రెడ్డి గారు కూడా సిట్తో కుమ్మక్కేలకైతే మరి ఆయన A5 ఎందుకున్నాడు? ఇప్పుడు అసలు విజయసాయి రెడ్డి గారు అనే వ్యక్తి పార్టీలో నుంచి బయటకు వెళ్ళకపోతే ఈ మాటలు మాట్లాడతాడా? దానికి మీరు సమాధానం చెప్పండి. సురేష్ గారు మాట్లాడు. విజయసాయి రెడ్డి కాదు, ఎవడు మాట్లాడు? కానీ మాట్లాడింది వాస్తవం కాదా, మాట్లాడింది జరిగిందా లేదా అనేది కదా ఇక్కడ మనం డిస్కషన్ పాయింట్. సమాధానం చెప్తున్నాను సురేష్ గారు.
జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఆయన వ్యక్తిగత కక్షను తీర్చుకోవడం కోసం. ఎందుకంటే నేను కాదంటలేదు సార్, లేని స్కామ్ ని ఈ సీటు లేదంటే మొన్న కదా విజయసాయి రెడ్డి బయటకు వచ్చింది, అంతకన్నా ముందే లిక్కర్ స్కామ్ గురించి కదండి రాజకేశ్వర రెడ్డి అరెస్ట్ జరిగింది. అతను చెప్పక ముందు 10 నెలల నుంచి ఎందుకు అరెస్టులు జరగలేదు? విజయసాయి రెడ్డి గారు కన్ఫర్మ్ చేసిన తర్వాత దీని అందరికీ రాజకేశ్వర రెడ్డి కీలక సూత్రధారి అని కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత రాజకేశ్వర రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. అంతే తప్ప అంతకుముందు ఎక్కడా కూడా వీళ్ళు ఎక్కడా కూడా అరెస్టులు చేసిన దాఖలా లేవు. ఈ రోజున రాజకేశ్వర రెడ్డి విజయసాయి రెడ్డి సూత్రధారి అని చెప్పాడు. మరి విజయసాయి రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? చెప్పండి. నేనేం కాదంటలా. ఇప్పుడు అనఫిషియల్ గా విజయసాయి రెడ్డి గారు అనఫిషియల్ గా కూటమి ప్రభుత్వంతోనూ సిట్ తోనూ లేదంటే ఇంకా మాట్లాడంటే టెక్నికల్ గా అప్రూవల్ గా మారాడని అనుకుందాం. అంటే ఇప్పుడు ఆయన మారితే ఈ చేంజ్ యాజ్ అప్రూవర్ గా మారితే నేను అప్రూవర్ గా మారిపోయాను, మద్యం స్కామ్ లో జరిగిన మొత్తం అవినీతిని నేను బయట పెడతానని చెప్పి అప్రూవర్ గా మారి స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. ఎక్కడా కూడా మరి ఎక్కడ అలాంటి స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? ఎక్కడా కూడా ప్రభుత్వం కూడా విజయసాయి రెడ్డి గారు అప్రూవర్ గా మారారు అని చెప్పి ఎందుకు చెప్పలేదు? లేదు, అప్రూవర్ గా ఇప్పటికీ లేడు. ఇప్పుడు ఆయన ఏ5గా ఉన్నాడు. ఏ5గా ఉండటంతో పాటు ఆదాన్లో ఆయనకు కూడా పాత్ర ఉంది. ఆయన ఏదైతే 60 కోట్లు ఇప్పించానన్నాడు, 60 కోట్లు ఇప్పించడం కాదు, ఆయనకి సంబంధించి రాజ్ కేసిరెడ్డికి సంబంధించిన వ్యక్తులే ఆదాన్ని నడిపారు. అది కూడా ఇప్పుడు ఈ రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. కాబట్టి మొత్తం 29 మంది నిందితులను ఈ కేసులో పెట్టడం జరిగింది. మీరు చూసారు లేదో, 29 మంది నిందితులు. ఈ 29 మంది నిందితుల్లో మొట్టమొదటిలో వాసుదేవరెడ్డి గారిని ఒకరిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సత్యప్రసాద్ గారిని అరెస్ట్ చేసిన దాఖలాలు అయితే నాకు తెలిసి లేవు. నెక్స్ట్ డైరెక్ట్ గా A1 రాజకేశ్వర రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజున A8 చాణక్యని అరెస్ట్ చేయడం జరిగింది. కేవలం A1 A8 అండ్ వాసుదేవరెడ్డి A2 వీళ్ళ యొక్క అందులో రాజకేశ్వర రెడ్డి ఎక్కడా కూడా కన్ఫెషన్ ఇవ్వలేదు, అతను ఎక్కడా సంతకం చేయలేదు. A8 చాణక్యను కూడా ఎక్కడా కన్ఫెషన్ ఇచ్చినట్టుగా, అంటే కన్ఫెషన్ స్టేట్మెంట్ పోలీసులు ఎలా రాసుకుంటారు జనసేన ప్రతినిధి లాయర్ గారు కూడా చాలా బాగా తెలుసు. ఆయన వాళ్ళ యొక్క ఆయన తరపున ఉన్న క్లయింట్స్ కి ఏ విధంగా కన్ఫెషన్ స్టేట్మెంట్స్ మీద కోర్టుల్లో ఏ విధంగా మాట్లాడాలో ఏం చెప్తారో కూడా జనసేన నాయకుల వారికి కూడా చాలా బాగా తెలుసు. ఎందుకంటే ఆయన అడ్వకేట్ కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మొత్తానికి గత 5 సంవత్సరాల్లో లిక్కర్ కి సంబంధించి అసలు అనుమానించాల్సిన పనే లేదు, అంతా చాలా క్లీన్ గా జరిగింది అని అంటారు. అంతే కదా? ఖచ్చితంగా సురేష్ గారు, ఇప్పుడు మద్యం స్కామ్ అనేది జరిగి ఉంటే వీళ్ళు ఇన్ని రోజులు 10 నెలల పాటు ఎక్కడా కూడా వీళ్ళు సాక్ష్యాధారాలు అనేవి ఎక్కడా కూడా వీళ్ళు సంపాదించలేకపోయారు. సంపాదించలేక వాళ్ళు ఫస్ట్ మీకు దాన్ని ఏమంటారు సిఐడి ద్వారా ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి సిఐడికి అప్పచెప్పారు. సిఐడి ఎక్కడా కూడా సాక్ష్యాలు సంపాదించలేకపోతే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తే వాళ్ళు ఆ రోజున మేము చేయలేమని చెప్పి వాళ్ళు అడ్డం తిరుగుతున్నారని చెప్పి ఐపీఎస్లు అడ్డం తిరుగుతున్నారు, మా కక్షపూరితంగా అరెస్టులు చేయమంటున్నారని చెప్పి వాళ్ళ మీద వార్తలు రావడం కూడా మనం చూసాం. ఆ తర్వాత సిట్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం తనకు కావాల్సిన అధికారులతో ఎవరైతే టీడీపీ గవర్నమెంట్కి సపోర్టివ్గా ఉంటారో వాళ్ళందరితోటి సిట్ని ఏర్పాటు చేసి ఈ రోజున ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాటల ప్రకారం రాజకేశ్వర రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. నిజంగా రాజకేశ్వర రెడ్డి గారు ఆయన వచ్చి నేను ఎంక్వైరీకి వస్తున్నానని చెప్పి బయలుదేరి వచ్చి హైదరాబాద్లో ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత అరెస్ట్ చేశారు. అంతే తప్ప సిట్ యొక్క సామర్థ్యంతో సిఐడి యొక్క సామర్థ్యంతో వీళ్ళు అరెస్ట్ చేయలేదు కదండి. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి, ఎక్కడా కూడా వీళ్ళకి సరైన సాక్ష్యాధారాలు లేవు. అంతేకాకుండా రాజకేశ్వర రెడ్డి యొక్క తండ్రిని బెదిరించారు. ఆ తండ్రిని తీసుకొచ్చి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసి ఆయన ఏ విధంగా బెదిరించారో మనందరం కూడా చూసాం. ఆ తర్వాత మిథున్ రెడ్డి గారికి సుప్రీంకోర్టులో ఇంటరిమ్ రిలీఫ్ వచ్చింది. ఆయన కూడా ఎంక్వైరీకి వెళ్ళారు. 5 కోట్ల రూపాయలు మీ కంపెనీలోకి వచ్చినాయి అని చెప్పి ఆయన అడిగితే ఒక వర్క్ సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం కోసం నా కంపెనీలోకి 5 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది, కానీ ఆ తర్వాత 5 కోట్ల రూపాయలు నేను వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని కూడా, ఆ వర్క్ వాళ్ళకి ఇవ్వలేదు, ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని కూడా దాని సాక్ష్యాధారాలు కూడా నేను సిట్కి సమర్పించానని చెప్పి మిథున్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ రకంగా ఎక్కడా కూడా ఆధారాలు లేకుండా ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది, అరెస్టులు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇవన్నీ ఎందుకండి, మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ విషయంలో మొట్టమొదటి మదనపల్లి ఫైల్స్ కాల్ చేసింది
రామచంద్రారెడ్డి గారే అని చెప్పారు. ఈ రోజు వరకు కూడా రామచంద్రారెడ్డి గారిని కానీ మిథున్ రెడ్డి గారి మీద సాక్ష్యాధారాలు అది దానికి సంబంధించిన అరెస్ట్ కూడా జరిగింది సార్. అది కూడా కదలలేదు అనుకుంటున్నాం మేము కూడా. ఈ రోజు అది కూడా కదులుతుంది. అన్ని ఇప్పుడే మీరు అన్నట్టుగా ఇప్పటివరకు ఏమి కదలిక లేదు. అన్ని కూడా ఒకేసారి కదలిక స్పీడ్ అందుకున్నట్టున్నాయి. ఒక్కొక్కటి చూద్దాం. ఒక్కోటి మీరు ఇందాక ఒకటి మాట అన్నారు కదా, మిథున్ రెడ్డి గారికి సంబంధించి 2020-21 సమయంలో ఒక 5 కోట్ల రూపాయలు అది డీకార్ట్ లాజిస్టిక్స్ నుంచి మిథున్ రెడ్డి గారి కంపెనీకి వచ్చిన. ఒక నిమిషం సార్, నాకు బాగా గుర్తుంది. నేను ఆ రెండు పేర్లు గుర్తుపెట్టుకున్నా. వెన్ విజయసాయి రెడ్డి స్పిల్డ్ అవుట్ 2 కంపెనీస్ 100 crores నేను ఇప్పించాను. అదాన్ డిస్టిలరీస్ డీకార్ట్ అన్నాడు. కాదు అంటే నేను అనేది మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఒక్క నిమిషం సార్, 100 కోట్ల రూపాయలు నేను రాజ్ కసిరెడ్డికి ఇప్పించాను అని చెప్పేసి, ఆయనతో పాటు ఇంకొక ఆయన వచ్చి నన్ను అడిగారని చెప్పేసి అన్నారు కదా. దాంట్లో 60 కోట్లేమో ఆదానికి ఇప్పించాను, 40 కోట్లు డీకార్ట్ లాకి ఇప్పించానని చెప్పేసి ఆయన నోటి ద్వారా విన్నాం. ఆ తర్వాత మళ్ళీ ఈ రోజే వింటున్నాము రిమాండ్ రిపోర్ట్ లో డీకార్ట్ నుంచి మిథున్ రెడ్డికి వెళ్ళిందని చెప్పేసి 5 కోట్లు. సార్ దానికి సంబంధించి ఇప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళు ఇప్పటికీ కూడా అది ముడుపులకు సంబంధించిందా లేదంటే కనుక, ఎందుకంటే డీకార్ట్ అనే దానికి సరైనటువంటి క్రెడిబిలిటీ లేదట, అది ఒక అనుమానాస్పద సంస్థ అంటున్నారు. ఎందుకంటే రకరకాల ఇప్పుడు ఏమవుతాయి అంటే సూట్ కేస్ కంపెనీలు ఇవన్నీ అఫీషియల్గా రిజిస్టర్ చేస్తారు, దాన్ని ఏమి ఇల్లీగల్ అంటానికి లేదు. ఇప్పుడు ఒక చిన్న ఇంటి అడ్రస్ని పెట్టుకుంటూ కూడా రిజిస్టర్ చేయొచ్చు. అలాగే బయట దేశాల్లో కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. యూనివర్సిటీల పేర్లు పెట్టి తీరా చూస్తే వెళ్తేనే ఒక ఫ్లాట్ అడ్రస్ ఉంటుంది అక్కడ, ఇది అమెరికా అటువంటి. అలాగే మన ఈ మధ్య దోవార్ శ్రీనివాస్కి ఒక డాక్టరేట్ ఇచ్చింది కదా యూనివర్సిటీ. ఇలాంటి ఫేక్ యూనివర్సిటీలు చాలా ఉంటాయి. అంటే పేరుకి రిజిస్టర్ చేసుకుంటారు, వాటికి ఏమి పెద్దగా ఏమి అకాడమిక్ ఇవేం ఉండవు. కాబట్టి నేనేమంటున్నానంటే రిజిస్టర్ అయిన వర్షాకే 3,000 కోట్ల రూపాయల భూమిని అలాట్ చేసేసి అది కూడా అనుమానాస్పదమే. అది కూడా అనుమానాస్పదమే. నేను ఆ ఇద్దరు డైరెక్టర్లు మాట్లాడిన ఇంటర్వ్యూలు కూడా విన్నాను. పర్సనల్లీ ఐ డౌట్ దట్ కంపెనీ. ఎందుకనంటే నేను ఆ వెబ్సైట్ మొత్తం నేను చూశాను. ఏ వెబ్సైట్ కన్నా కాంటాక్ట్ ఉంటుంది, కాంటాక్ట్ అడ్రస్లు లేవు, దాంట్లో ఫోన్ నంబర్లు లేవు. అదేమంటే ఆ పెద్ద మనిషి ఒక్కటే ఒక మాట అంటున్నాడు, ఇది సరైన ప్లాట్ఫామ్ కాకపోయినా కానీ నేను చెప్తున్నాను ఏంటది, ఎస్ రిలేటివ్లీ ఇట్స్ ఎ న్యూ కంపెనీ అని అడ్మిట్ చేస్తున్నాడు. కాకపోతే ఇక్కడ ఒక నిమిషం, ఈరోజు కేసునేని చిన్ని చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడున్న దాని ప్రకారం ఏం లేదు, వాళ్ళకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ, గతంలో వాళ్ళు చేసినటువంటి ప్రాజెక్టులు, వాళ్ళు ఇండివిజువల్గా అక్కడ యూఎస్లో కానీ బయట దేశాల్లో ఎంతెంత వర్త్ బిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వర్త్ ప్రాజెక్ట్స్ చేశారో దాన్ని బట్టి ఇచ్చామంటున్నాడు. అయితే ఇట్స్ టూ ఎర్లీ టు కమ్ టు ఏ కంక్లూజన్, ఈవెన్ ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. నేను కూడా ఈ విషయంలో నేను పూర్తిగా ఫాలోఅప్ చేస్తాను. డిబేట్ల విషయంలో మా రాజీ పడే ప్రశ్నే లేదు. ఎందుకంటే నిజంగా కనుక మీరు మంచి పాలనతో మీరు కంటిన్యూ చేయాలనుకుంటే కనుక ఆ రకంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇట్స్ పబ్లిక్ ప్రాపర్టీ, ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ ప్రాపర్టీ, పార్టీస్ ప్రాపర్టీ. అది 60 ఎకరాలు అవ్వచ్చు, 6 ఎకరాలు అవ్వచ్చు, లేకపోతే 60 సెంట్లు అవ్వచ్చు. కాబట్టి దాన్ని దీన్ని కలగాపులగం చేస్తారు. అలాగే వాళ్ళు ఏదో కలగాపులగం చేయట్లేదు. అంటే నేను చెబుతున్నది ఏంటంటే మిథున్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పడం జరిగింది ఆ రోజున, నాకు ఒక సబ్ కాంట్రాక్ట్ గురించి 5 కోట్ల రూపాయలు నాకు వీళ్ళ కంపెనీ నుంచి నాకు వస్తే నేను ఆ సబ్ కాంట్రాక్ట్ ఇవ్వకపోతే 5 కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి రిటర్న్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా నేను సిట్కి ఇవ్వడం జరిగింది అని చెప్పి క్లియర్ గా మిథున్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇక అలాంటప్పుడు మిథున్ రెడ్డి గారి పాత్ర ఇందులో ఆ మధ్య స్కామ్ లో ఉండడానికి ఆస్కారం ఏముంది? అట్లా తీసేది అది ఒక ట్రాన్సాక్షన్ సార్. ఇక్కడ ఆదాన్లో మిథున్ రెడ్డి గారికి సంబంధించిన వ్యవహారం ఉందని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ చెప్తున్నప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక్క సిట్టు లేదంటే కనుక పలానా అంతకుముందు సిఐడి చెప్తేనే కాదు. ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఒక ప్రముఖమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు వైసీపీలో నిన్న మొన్నటి వరకు. ఆయన మీద ఎన్ని అభియోగాలు వచ్చినాయో చూసాము, ఆయన గతంలో ఎన్ని కేసుల్లో ఉన్నాడో చూసాము. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అన్నింటిలోనూ ఆయన A1 అయితే ఈయన A2 ఉన్నాడు. నేను ఇక్కడ వేరే రకంగా చెప్పట్లేదు, ఉన్న ఫ్యాక్ట్స్ని నేను ఒకసారి ఇది చేసుకొస్తున్నాను. కాబట్టి ఏంటంటే ఆయన ట్రాక్ రికార్డ్ క్లీన్ రికార్డ్ అని ఎవరు చెప్పట్లేదు. కాబట్టి ఆయనే వచ్చి ఇన్ని విషయాలు బయట చెప్తున్నప్పుడు అక్కడ అన్ని కూడా డాట్స్ కలుస్తున్నప్పుడు ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం మాట్లాడుకున్నాం. ఓకే, లెట్ us లీవ్ ఇట్ హియర్. ఇక్కడి నుంచి ఎటు వెళ్తుంది, అలాగే ఈ కూటమి ప్రభుత్వం దీన్ని ఇంతే ట్రాన్స్పరెంట్గా ముందుకు తీసుకెళ్తుందా లేదా, లేకపోతే తర్వాత చలబడిపోతుందా చూద్దాం. ఆనంద్ సాగర్ గారు, ఇక నేను మళ్ళీ రిపీట్ చేయండి సార్. అనేక కేసులు ఇలా తీసుకెళ్ళి పాల పొంగులాగా ఇలా చల్లారిపోయినటువంటి పరిస్థితులు చూసాం. మరి ఇప్పుడైతే పాల పొంగు బాగా పైకి వచ్చే ఉంది. మరి
ఆల్రెడీ కొన్ని వినపడుతున్నాయి, భారీ ఎత్తున బ్యాక్ డ్రాప్లో డీల్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి. మరి విజయసాయి రెడ్డి గారిని A5గా పెట్టి కూడా మేము చాలా ట్రాన్స్పరెంట్గా వెళ్తున్నాం అనేది రిమాండ్ రిపోర్ట్లు అయితే క్లియర్గా కనబడుతోంది. మరి మనీ ట్రయల్ కూడా చూపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి కేసులో మొదటి రోజు నుంచి చివరి వరకు, ఆయన రిలీజ్ అయ్యే వరకు కూడా లోకేష్ గారు మొదటి నుంచి, లోకేష్ గారే కాదు మనలాంటి వాళ్ళు ఎవరైనా చదువుకున్న వాళ్ళని చూస్తే వేర్ ఈజ్ ద మనీ ట్రయల్, ఏ కేసు అయినా సరే కానీ మనీ ట్రయల్ ఏది అంటే ఇక్కడ మనీ ట్రయల్ చూపిస్తున్నారు వీళ్ళు డాక్యుమెంటల్గా. మరి ట్రయల్ కూడా చూపిస్తున్నారు. మరి దీనికి ట్రయల్తో రాపేస్తారా లేకపోతే ఎండ్ కార్డ్ వేస్తారా? ముందుగా మీకు బిగ్ డిబేట్, టాప్ డిబేట్ లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు నిన్నటి వరకు వైసీపీ వాదన ఏంటంటే 10 నెలలు అయింది, 11 నెలలు అయింది, మా అవినీతిని పట్టుకున్నారా, మమ్మల్ని కేసులు పెట్టారా, అరెస్ట్ చేశారా, ఛాలెంజ్, పెద్దిరెడ్డిని అరెస్ట్ చేస్తారా, మమ్మల్ని అరెస్ట్ చేస్తారా, కమాన్ అని చెప్పి ప్రగల్భాలు పలికారు. సరే, ప్రభుత్వం అన్ని చక్కబెట్టుకుని హడావుడు లేకుండా తాపీగా సాక్ష్యాధారాలన్నీ సేకరించి ఒక్కొక్కటి బయటికి తీసి అరెస్టుల పర్వం మొదలుపెట్టింది. దీనికి కారణం ఎవరండి? గత 19 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి బాహాటంగా నా అక్క చెల్లెమ్మలు కాపురం నేను నిలబెడతాను, వాళ్ళ భర్తల నుండి, తాగుబోతు భర్తల నుండి నేను రక్షిస్తాను, ప్రతి రాత్రి ప్రతి అక్క చెల్లెమ్మ ఒక నరకం చూస్తుంది, అటువంటి నరకం లేని రాష్ట్రంగా రాజ్యంగా తీర్చిదిద్దుతాను అని చెప్పి ఆయన వాగ్దానం చేసి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి, మద్యం తాగాలంటే స్టార్ హోటల్కి వెళ్ళాలని చెప్పి, కేవలం కోటీశ్వరులు మాత్రమే మద్యం తాగడానికి వీలు ఉండే విధంగా రాష్ట్రంలో మద్యం లేని వ్యవస్థగా తీర్చిదిద్దానని చెప్పడం జరిగింది. అవన్నీ పక్కన పెట్టి ఆఖరికి నేను అంచెలంచెలుగా దీన్ని నిషేధిస్తాను అని చెప్పాను తప్ప నిషేధిస్తానని చెప్పలేదని అబద్ధం ఆడి, మడం తిప్పి మాట తప్పి, ప్రభుత్వమే సొంత దుకాణాలు పెట్టి, సొంత డిస్టిలరీలు పెట్టి అమ్ముకునే స్థాయికి, అమ్ముకునే దిగజారుడుతనానికి ఆవేళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఒడిగట్టాడు. అక్కడ మళ్ళీ డిజిటల్ పేమెంట్స్ కూడా లేవు. 95,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగితే కేవలం 690 కోట్లకు మాత్రమే అక్కడ లెక్కలు ఉన్నాయి. మిగతా సొమ్మంతా ఎక్కడికి పోయింది? నదులన్నీ సముద్రంలో కలిసినట్టు రాష్ట్రంలో గత 5 ఏళ్లు అవినీతి దారులన్నీ, అవినీతి సొమ్మంతా జగన్మోహన్ రెడ్డికే ఆ ప్యాలెస్కే వెళ్ళింది, తాడేపల్లి ప్యాలెస్కే వెళ్ళింది. కాబట్టి సర్కస్ లో రింగ్ లీడర్ లాగా ఈ స్కామ్ మాస్టర్ జగన్మోహన్ రెడ్డి అని ఈవేళ తేలిపోబోతుంది. ఏ స్కామ్ తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి కనుసరణలోనే అవినీతి అథెంటిక్ గా జరిగింది. అలాంటప్పుడు రాజమోహన్ ఆనంద్ సాగర్ గారు, అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఒక్క కేసులో కూడా ఎందుకు కనపట్టలేదు? మరి ఆఖరి ఇంక్లూడింగ్ లెక్కర్ స్కామ్ తో సహా. అదే చెప్తున్నాను సార్, నాకు అవకాశం ఇవ్వండి, మరి చెప్తున్నాను కదా, 1 by 1 చెప్తున్నాను. నా గుర్తున్నంత వరకు ఒక్క రఘురామరాజు గారి కేసులో మాత్రమే ఆయన పెట్టాడు, ఆయన ఫీల్ అవుతాడని చెప్పేసి ఏమన్నా పెట్టారని తెలియదు. కానీ ఇప్పుడు ఎకాయకిని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి సర్కార్కి, కూటమి సర్కార్కి ఏమన్నా తేడా ఉందంటారా? అర్ధరాత్రి బస్సులో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని చుట్టుముట్టి లాక్కెళ్ళినట్టుగా, జైల్లో పెట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డిని కూటమి చేస్తే కూటమికి జగన్మోహన్ రెడ్డికి తేడా ఉంటుందంటారా? మా ప్రభుత్వం ఇదే లెక్కర్ కేసు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారి పేరు మీద కూడా పెట్టారు. 2022లోనో 23లోనో A3గా పెట్టారు. A3గా ఇది డెమోక్రటిక్ సిస్టమ్ గా ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అధికారులు ఆ విధంగా ముందుకెళ్తున్నారు. మాకు ఎవరి మీద కక్ష లేదు. ఏదో అదరాబాదర అరెస్టులు చేసి ప్రజలకు చూపించేసి మేమేదో సాధించేసామని చెప్పుకుని కొండంతా ఎలకన పట్టుకున్న చందం చేయాలని మేము అనుకోవట్లేదు. పక్కా ఎవిడెన్స్ తోటి పక్కాగా స్కామ్ అనేది వెలికి తీసి ప్రజల ముందు పెట్టాలనేదే మా ప్రభుత్వ ఎజెండా. ఆ ఎజెండా తోటే మేము ట్రాన్స్పరెంట్ గా ముందుకెళ్తున్నాం. అంతేగాని ఒడతూపులూపి బెదిరింపులు ఏదో వాగాడంబరం చేసి సొల్లు కబుర్లు చెప్పి
ప్రజలను మభ్య పెట్టాల్సిన అవసరం 4 ఏళ్ళ వరకు అసలు మాకు ఏ విధంగా ఉందో చెప్పండి. ఎందుకు మేము ఇప్పుడు అడావుడు పడాలి? ఎందుకు మేము తప్పు చేయాలి? ఎందుకు మేము లేనిపోని మాటలు మాట్లాడాలి? లేనిపోని కేసులు పెట్టాలి? ఉన్నది ఉన్నట్టుగా ప్రజల ముందు పెట్టడానికి 100% మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. దాని మీదే దృష్టి పెట్టి ముందుకెళ్తా ఉంది. కేసులు పెట్టడం లేట్ అయితే తప్పు అంటారు, ఇన్వెస్టిగేషన్ జరగడం లేట్ అయితే తప్పు అంటారు, అరెస్ట్ చేస్తే తప్పు అంటారు, ఎవిడెన్స్ లేదంటారు. ఏమిటండి ఇది? ఎవిడెన్స్ ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులు ఉంటాయి, వాళ్ళకి బెయిల్స్ ఇస్తాయి, వాళ్ళ వాదన ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం చూపించే ఎవిడెన్స్ ఉంటుంది. ఇవన్నీ తేలప్పుడు 12 ఏళ్లుగా 13 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు. తెలియండి కేసులు ఏమన్నా? ఒక విచారణ ఖైదీగా ఉండి ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజలు అతను పట్టం కట్టారు 19లో. ఏమో వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని చిన్న చిన్న దారుల్ని ఎత్తుక్కొని ముద్దాయిలు కూడా చలామణి అయిపోతున్నారు కదా, పార్టీలు పెట్టి ముఖ్యమంత్రులు అయిపోతున్నారు కదా, రాజకీయ నాయకులుగా పట్టటోపం చూపిస్తున్నారు కదా. వ్యవస్థలు ఈ విధంగా నిర్వీర్యం అయిపోతున్నప్పుడు ఈ ప్రభుత్వం చేతిలో ఉండి కూడా ఇటువంటి కేసుల్లో కొంత ఆచితూచి అడిగేయడమే మేలు తప్ప దూకుడుగా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ 22,000 కరెక్టే ఆనంద్ సాగర్ గారు మీరు చెప్పిన వాటితో పూర్తిగా ఏకీభవిస్తూనే 12 సంవత్సరాలుగా బెయిల్ మీద బయటకున్నారు అని అంటే వెళ్ళి మోదీ గారిని అడగండి. ఆ టెర్రరిస్టులు ఒక కాల్ చేస్తూ ఇదే మాట అన్నారంట, గో అండ్ టెల్ యువర్ మోదీ అని చెప్పేసి. అలాగే మీరు ఎందుకని మరి ఇలాగ అయిపోయి ఉన్నాయి కేసులు అని చెప్పేసి మీరు కూడా వెళ్ళి మోదీ గారిని అడగాలి. ఎందుకనంటే అదే ఢిల్లీ లిక్కర్ స్కాము ఆఫ్టర్ ఆల్ 100 crore, ఈవెన్ మనీ ట్రయల్ కూడా లేదు. అది కూడా లిక్కర్ పాలసీ. లిక్కర్ పాలసీ ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలా. ఒకవేళ ఇంప్లిమెంటేషన్లోకి వస్తే ఈ రకమైన ఎక్స్చెక్కర్కి ఇంత నష్టం జరిగేదని చెప్పేసి ఆ రకంగా ఆ స్కామ్ని ఈడీ అంటే సిబిఐ ఎలా పరుగులు పెట్టించినా చూసాం ఇక్కడ. అలాగే తమిళనాడు ఈ మధ్య రీసెంట్గా కూడా ఈడీ రైట్స్ జరిగినాయి. నాట్ ఈవెన్ 1000 crores, లెస్ దాన్ 1000 crore అంటున్నారు. అక్కడ కూడా పెద్దగా దొరకబట్టుకున్నది ఏం లేదంటే కనుక అక్కడ డిఎంకే ఉంది కాబట్టి వాళ్ళని కూడా లోపలేసేవాళ్ళు, అక్కడ కేజ్రీవాల్ లోపలేసినట్టు. ఇక్కడ బిజినెస్ టోటల్గా 99,000 crores, 99,000 కోట్ల రూపాయలు మీరు అన్నట్లుగానే. డిజిటల్ పేమెంట్లు జరిగింది 690 కోట్లు, ఓకే 700 అనుకుందాం రౌండ్ ఫిగర్. మిగిలిన 68,300 కోట్ల రూపాయలు మొత్తం కూడా క్యాష్ ట్రాన్సాక్షన్సే. వేర్ ఈజ్ ఈడీ? వేర్ ఈజ్ ఈడీ అండర్ విచ్ ఈజ్ అండర్ బీజేపీ హోమ్ మినిస్ట్రీ? ఓకే, అదే కాదు, అది పక్కన పెడదాం సరే. టోటల్ బిజినెస్ అది మొత్తంగా ఏది 5 సంవత్సరాల్లో. ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ పార్లమెంట్లో శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పింది ఏంటి? టోటల్ 18,000 crores గోల్మాల్ జరిగింది. దాంట్లో 3,200 కోట్లు దేశం దాటిపోయింది. దేశం దాటిపోయిందంటే మనీ లాండరింగ్. అది దాన్ని చూడాల్సింది ఎవరు? ఈడీ. వేర్ ఈజ్ ఈడీ దెన్? కాబట్టి మీరు అడగాల్సింది మోదీని సార్. ఇప్పుడు ఈడీలు సిబిఐలు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలు. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ మీద పెత్తనం చేయడానికి కానీ ఆజ్ఞాపించడానికి అవకాశం లేనటువంటి వ్యవస్థలు అవి. స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థలు. పోతే ఇక ఈ స్కామ్ లో 2020లో ఆదాయ కంపెనీ పెట్టారు, 60 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ తో పెట్టారు. అది 735 కోట్లు వ్యాపారం చేసింది. 2022లోనో 22లో లీలా డిస్టిలరీ కంపెనీ పెట్టారు. అది 455 కోట్లు వ్యాపారం చేసింది. సో ఓపెన్ గా తెలుస్తున్నాయి కదండి. మామూలుగా చిన్నపిల్లాడు ఈ పేపర్ చదివినా కూడా ఇక్కడ జరిగింది స్కామ్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఆవేళ తమ్ముడు ఇందాక రమేష్ మాట్లాడుతూ బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇప్పుడు బెల్ట్ షాపులు ఎప్పుడు లేవు? మీ 5 సంవత్సరాలు యథేచ్ఛగా బెల్ట్ షాపులు ఉన్నాయిగా. బెల్ట్ షాపులు మీరు ఏమైనా నిషేధించారా? మీ పార్టీ అనుచరులందరూ కూడా బెల్ట్ షాపులు పెట్టుకుని విపరీతమైన వ్యాపారం చేశారు. మా పక్కన యానం ఉంటది, సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ కేంద్ర పాలిత ప్రాంతం. అక్కడి నుంచి ఆ పక్కన ఉన్నటువంటి మత్స్యకారి గ్రామాలకి మీ ముమ్మిడివరం శాసనసభ్యుడు పొన్నాడ సతీష్ కుమార్ మందు రప్పించి ఇది వేలం వేసి షాపులు వేలం వేసి యానం ముందు అమ్ముకోవడానికి వేలం, కాపుసారా అమ్ముకోవడానికి వేలం వేసి అమ్మారు కదా. అటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు కదా. బెల్ట్ షాపులు మీరు నిషేధించినట్టు మాట్లాడితే ఎలా తమ్ముడు? కాబట్టి ఈ మద్యం కుంభకోణంలో ఖచ్చితంగా హెడ్ బాసు, రింగ్ మాస్టరు ఈ సొమ్ములన్నీ నేలమాళికల్లో దాచుకున్నది జగన్మోహన్ రెడ్డి అని త్వరలో నిరూపించబోతున్నాం. ఇది ఎట్టి పరిస్థితుల్లో మీరన్న ఇందాక అన్నట్టుగా
దీన్ని ఈ పొంగు అరిగిపోద్దా కుంగిపోద్దా అని ఆ సమస్య లేనే లేదు. తెర వెనుక ఏమి ఎవరితోటి లాలోచి పడట్లేదు. ఎటువంటి చీకటి కోణం లేదు ఇందులో. ట్రాన్స్పరెంట్ గా మద్యం కుంభకోణంలో అసలు దోచిని కుంభస్థలాన్ని కూటమి ప్రభుత్వం కొట్టబోతుంది. చిరంజీవి గారి సినిమాలో చెప్పినట్టుగా కొడితే కొట్టాలిరా 6 కొట్టాలన్నట్టుగా మేము కుంభస్థలాన్ని కొట్టబోతున్నాం. పెద్ద తలకాయని ఫోన్ లో నిలబెట్టబోతున్నాం. 6 కొట్టబోతున్నాం. సూపర్ 6 కూడా అమలు చేయబోతున్నాం. ఓకే సార్. ఆనంద్ సాగర్ గారు మీరు సార్ తల్లికి వందనం మేలో వేస్తున్నారండి బాబు ఆనంద్ సాగర్ గారు. వేస్తారండి సార్, వేస్తారనే చెప్తున్నారు కదా. అంటే ఆనంద్ సాగర్ గారు చెప్పడం కాదు, మరి లేటెస్ట్ అంటే లాస్ట్ టైం దాని గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు గుర్తున్నంత వరకు మే 1, జూన్ 1 2 పథకాలకి డెడ్ లైన్ ఇచ్చినట్టు డ్యూ డేట్స్ ఇచ్చారు రైతులకు సంబంధించి. సరే ఓకే. ఆనంద్ సాగర్ గారు అన్నట్టు 6 కొట్టాలి అట్లా కొట్టాలని ఏమి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేప్పుడు డైరెక్ట్గా వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారిని వేసుకొచ్చేసారు. చంద్రబాబు నాయుడు గారు అసలు లీక్స్ ఏమి ఇవ్వలేదు అక్కడ. లీక్స్ ఏమి ఇవ్వలేదు అంటే జోకే కాదు కానీ సురేష్ గారు పొలిటికల్ గా సానుభూతి రాకుండా ఉండాలంటే సిస్టమేటిక్ గా చేయాలనేది కూటమి ప్రభుత్వం అంతిమ లక్ష్యం. అంటే ట్రూత్ కూడా ఉండాలి కదా ప్రజలు నమ్మాలంటే. రాజకీయం కోసం రాజకీయంగా కాదు కదా. అవును, నేనేమి ఇక్కడ రెచ్చగొట్టేదట్టుగా నేను మాట్లాడలేదు. నేనేం చెప్తానంటే సురేష్ గారు మీ డిబేట్ లో నేను ఒక విషయాన్ని అంగీకరిస్తున్నా. అక్రమ అరెస్టులు చేయడంలో జగన్మోహన్ రెడ్డి హీరో, ది గ్రేట్. చంద్రబాబు నాయుడు కన్నా హీరోనా ఏంటండి బాబు? చంద్రబాబు నాయుడికి మించిన కుట్రదారుడు ఈ భూప్రపంచంలో ఎవరు ఉండడు. రమేష్ గారు ఎవరు బోరుగడ్డ అనిల్ అరెస్ట్ ఎవరు ఉండడు. కాదు బోరుగడ్డ అనిల్ అరెస్ట్ కుట్రదారుడు చంద్రబాబు నాయుడు అండి. ఎన్టీ రామారావు గారు లాంటి మీరు మళ్ళీ అక్కడికి ఇది కాదు. పార్టీ పెట్టిన అక్రమ అరెస్టుల గురించి అన్నప్పుడు అక్రమ అరెస్టుల గురించే మాట్లాడుకుందాం అంతే తప్ప పార్టీ కుట్రలో కుతంత్రాలు చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాగా కుట్రలో కుతంత్రాలు చేయగలిగిన వ్యక్తులు ఈ భూప్రపంచం మీద ఎవరు లేరు నాకు తెలిసి. కాబట్టి ఇన్ని సంవత్సరాలైనా సరే మరి మీరు ఎందుకని ఆ కుట్రలో భాగంగానే రమేష్ గారు తెలియవు. కరెక్టా రమేష్ గారు? ఆయన కుట్రలు కుతంత్రాలు చేశారు. 40 సంవత్సరాల రాజకీయాల్లో ఎక్కువ టైం ముఖ్యమంత్రి చేశారు, ప్రతిపక్ష నాయకుడు చేశారు. మనోడు ఏంటంటే బాబు 5 సంవత్సరాలు అప్రహతమైనటువంటి మెజార్టీ ఇస్తే ఈ పరిస్థితి. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 94లో వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు. 99 రాష్ట్రానికి వచ్చాడు. 2004లో ఓడిపోయాడు, 2009లో ఓడిపోయాడు. మన డిబేట్ వచ్చాడు. రమేష్ గారు అదే పట్టుకొని అలాంటి వల్ల ఉపయోగం లేదు. అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్. ఆ పార్టీ హామీ చేసింది, ఆ పార్టీ యాక్సెప్ట్ చేసింది, ఆ పార్టీ యాక్సెప్ట్ చేసింది సార్. అది పార్టీయే కాదు గౌరవ అధ్యక్షులుగా తొలగించారు మీరు. అసలు ఇవన్నీ కంపారిజన్ కాదండి. నా దృష్టిలో అది కనుక వెన్నుపోటు అయ్యి చంద్రబాబు నాయుడు కుట్ర చేశాడని అనుకుంటే ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్ లో గెలవకూడదు. సో ప్రజలు యాక్సెప్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గెలిచేవాడే కాదు. పార్టీ వాళ్ళని ఏమన్నా ఆయన మభ్య పెట్టుంటే అనుకోవచ్చు. ప్రజల్ని ఎవరు మభ్య పెట్టలేరు, ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఓకే, టైం ఎక్కువ లేదు, మనం అటు జోలికి వెళ్ళదాకా అక్కడికి వెళ్తే రైట్. కృష్ణాంజలి గారు, ఒక్క నిమిషం. కృష్ణాంజలి గారు సార్, మీకు చాలా ఈ కేసుల్లో రకరకాల యాంగిల్స్ మీరు కూడా చెప్తుంటారు కాబట్టి మరి ఈ రోజు రిమాండ్ రిపోర్ట్ని బట్టి, మరి మొన్న కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి రిమాండ్ రిపోర్ట్ని బట్టి, అలాగే విజయసాయి రెడ్డి గారి పాత్రను కూడా ఈరోజు చెప్తున్నారు. ఆదాన్లో ఆయన భాగస్వామి అని చెప్పేసి ఆయన ఏమో నేనే ఇప్పించాను 60 కోట్లు అంటున్నాడు. అసలు కంపెనీ నీదని చెప్తుంటే మళ్ళీ ఇప్పించేది అని చెప్పేసి ఈరోజు రిమాండ్ రిపోర్ట్ చెబుతుంది. ఇదేంటి సార్? చివరికి మరి జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డి
అలాగే భారతీ సిమెంట్స్కి సంబంధించినటువంటి డైరెక్టర్ పేరుతో సహా వచ్చినాయి. సో కింగ్ పిన్ ఆయనే అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది ఇది. సురేష్ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడు మద్యం కుంభకోణం మీద ఈ దర్యాప్తు జరిగేంత కాలం ఏ ఒక డిబేట్స్ జరుగుతూనే ఉంటాయి. ఎందుకోసమనంటే తవ్విన కొద్దీ చాలా విషయాలు వస్తూనే ఉంటాయి. ఇది బహుశా భారతదేశంలో అతిపెద్ద కుంభకోణం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ తరహా కూడా కుంభకోణాలు జరుగుతాయా అనేటువంటి విషయం భవిష్యత్తులో ఇది ఒక వాళ్ళకి కేస్ స్టడీ కింద ఉండొచ్చు అనుకుంటున్నాను. కాబట్టి డిబేట్స్ జరుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు వరకు ఈ రోజు జరిగినటువంటి డిబేట్స్ సంబంధించినటువంటి అంశంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయము ఏమిటి అంటే నాకు అనిపించింది, ఇప్పుడు 2023 అక్టోబర్లో అప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద లిక్కర్కి సంబంధించినటువంటి కేసు నమోదైన దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన మీద నమోదైనటువంటి కేసు ఏంటి అని అంటే అప్పుడు మద్యం డిస్టిలరీలకు సంబంధించినటువంటి విషయంలో పిఎంకే డిస్టిలరీస్ కానీ, విశాఖ డిస్టిలరీస్ కానివ్వండి, ఎస్పీవై డిస్టిలరీస్, వీటికి సంబంధించినటువంటి వ్యవహారం, కొన్ని మద్యం బ్రాండ్లకు అనుమతించారు అనేటువంటి వ్యవహారం, ఎన్నిటి మీద అప్పుడు నేరుగా మాజీ ముఖ్యమంత్రి మీద చంద్రబాబు నాయుడు మీద కేసు నమోదైనటువంటి పరిస్థితి. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గమ్మత్తు ఏంటి అని అంటే ఒకవైపున వాళ్ళ మీద కేసులు పెడుతూనే చంద్రబాబు నాయుడు మీద కేసులు పెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము చేసినటువంటి పని ఏమిటి అని అంటే అవే డిస్టిలరీస్ని వీళ్ళు బెదిరించి లాక్కొని ఇప్పుడు ఆ సేమ్ డిస్టిలరీస్ అండి ఏవైతే చంద్రబాబు నాయుడు మీద కేసులు నమోదు చేయటానికి ఏ డిస్టిలరీస్ మీరు వీటితో మీరు మద్యం చేయించారు, తర్వాత ఈ బ్రాండ్లు మీరు అనుమతించారని చెప్పినటువంటి కేసులు పెట్టారో వాటినే వీళ్ళు లాక్కున్నారు. లాక్కొని ఏం చేశారు, ఆదాన్ డిస్టిలరీస్ అనేటువంటి పేరుతో లీజు వీళ్ళు కొత్త పేరు పెట్టి, అదేవిధంగా లీలా డిస్టిలరీస్ పేరుతో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి ఈ పేర్లు మార్చి ఈ విధమైనటువంటి ఆ కంపెనీల ద్వారా, ఆ మద్యం తయారీ సంస్థల ద్వారాగా మద్యానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి దుకాణాలకి, మద్యం దుకాణాలకి సరఫరా చేశారు. అంటే ప్రభుత్వం తప్పు జరిగినటువంటి చోట్ల తప్పును సరిదిద్దటము, తప్పు చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవటము అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి దాంట్లో ఇది చాలా కీలకమైనటువంటి అంశం, ప్రజలు గమనించాల్సినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఏంటి అని అంటే ఎవరైతే గత ప్రభుత్వంలో తప్పులు చేశారు, ఇది ఈ తప్పు చేశారు, ఇలాగ మీద నిబంధనలు పాటించాలని చెప్పినటువంటి సేమ్ వాళ్ళ మీద కేసులు పెట్టి అదే తప్పు వీళ్ళు చేశారు. అంటే వీళ్ళకి ఎంత ధైర్యమో చూడండి. అంటే ఈ సేమ్ తప్పు నువ్వు వాళ్ళకి ఒక ఆ తప్పులు చేయటం అనేటువంటిది చంద్రబాబు నాయుడు తప్పు చేశాడని నువ్వు ఒకవైపు చెబుతూ నీ మనుషులు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కానివ్వండి, అదే విధంగా విజయసాయి రెడ్డి కానివ్వండి, లేకపోతే మిథున్ రెడ్డి కానివ్వండి, వీళ్ళ ద్వారాగా జగన్మోహన్ రెడ్డి చేయించాడు అని అంటే ఎంత బరి తెగింపు అనుకోవాలండి ఇది. నేను దీనికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను, దీనికి నేరుగా సంబంధం ఉండకపోయినా ఒక ఉదాహరణ చెప్తాను. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 19 వరకు విశాఖపట్నం చుట్టుపక్కల ఉండేటువంటి భూములకు సంబంధించినటువంటి ఆక్రమణల మీద, కుంభకోణాల మీద తెలుగుదేశం వాళ్ళ మధ్య గొడవ వచ్చింది. ఏది అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావు మధ్య గొడవ. వీళ్ళిద్దరం పోట్లాడుకొని గందరగోళమై బహిరంగంగా రోడ్డుకి ఎక్కారు, ఆరోపణలు చేసుకున్నారు. దాని మీద అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేయటము, వ్యవహారం దేనితో గంటా శ్రీనివాసరావు పాత్ర ఉందనేటువంటి దాని మీద అప్పుడు సిట్టు వేశారు. సిట్టు వేసిన తర్వాత ఏమైంది, సిట్టు దర్యాప్తు జరిపింది, అన్ని చేసింది. అప్పుడు వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే ఇదిగో తెలుగుదేశం చూడండి ఈ విధంగా మొత్తం భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నారు అని చెప్పి మేము వస్తే దీనన్నిటి తేలుస్తాము అని మాట్లాడారు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి ఏం చేశారు, తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన సిట్టు బయట పెట్టలేదండి, వీళ్ళు ఒక సిట్టు వేశారు. మళ్ళీ ఎందుకు సిట్టు వేసింది, అసలు ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయా చుట్టుపక్కల, ప్రైవేటు భూములకు సంబంధించినటువంటి వాళ్ళ పంచాయతీలు ఎవరెవరికి ఉన్నాయి, అసలు ప్రైవేటు భూములు ఎవడు అసలు ఎవరు ఓనర్ లేనటువంటి ఎవరన్నా ఉన్నాయా, ఇలాంటి వాటన్నిటిని తెలుసుకోవడానికేసి ఆ తర్వాత చేసినటువంటి పని ఏమిటంటే విజయసాయి రెడ్డి వాళ్ళ కూతురుకు సంబంధించినటువంటి భూములకు సంబంధించిన వాళ్ళ అల్లుళ్ళు,
ఆ తర్వాత అచ్చం విజయసాయి రెడ్డి అయినా మా సంగతి ఏంటని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేస్తే నువ్వు కొన్నాళ్ళు విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి వస్తాడు, ఆ భూముల్లో కొన్ని మోటాలు కావాలంటే కొన్నాళ్ళు వైవి సుబ్బారెడ్డికి. అంటే దొంగలు కలిసి ఊళ్ళు పంచుకోవటం అని అంటే ఇప్పుడు ఒకళ్ళు తప్పు చేసిన దాన్ని ఎత్తి చూపండి. ఇప్పుడు డిస్టిలరీస్ విషయంలో జరిగింది ఇదేనండి. నేను జగన్మోహన్ రెడ్డి విషయంలో మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి విషయంలో మనం అనేక సందర్భాల్లో డిబేట్ చేసినప్పుడు కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఈ షార్ట్ షీట్లో లేకపోతే వీళ్ళ కన్ఫెషన్ రిపోర్ట్ లో వచ్చినటువంటి అంశాలు జగన్మోహన్ రెడ్డి కేంద్రంగానే ఈ మొత్తం కుంభకోణం జరిగింది అనేటువంటిది ఇప్పటి వరకు అందరూ మాట్లాడుకునేటువంటి అంశమే. దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలకు సంబంధించినటువంటి వ్యవహారము వీళ్ళు అరెస్టుల సందర్భంగా కసిరెడ్డి కానివ్వండి లేకపోతే మిగతా వాళ్ళ అరెస్టుల సందర్భంగా వస్తున్నటువంటి అంశం ఏంటంటే కేంద్ర బిందువుగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా నేను అనేక డిబేట్ లో చెప్పాను, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు ఏం చేయాలన్నా సరే అది కరప్షన్ అయినా కానివ్వండి పరిపాలనకు సంబంధించినటువంటి వ్యవహారమైనా కానీ సెంట్రలైజ్డ్ గా జరిగింది కరప్షన్ కూడా. జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా తన చుట్టూ 5గురిని పెట్టుకొని ఆ 5గురు దాటి ఎప్పుడు కూడా కరప్షన్ ఇంకొకళ్ళకి అవకాశమే రాలేదు. అందుకని మొన్న ఓడిపోవటానికి కావాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తిరుగుబాటుకు కూడా కారణం ఇది. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు జగన్మోహన్ రెడ్డికి సహకరించాల, ఎందుకంటే అది ఒక ఆర్గనైజ్డ్ కరప్షన్. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ విధంగా రోజుకి 50-60 కోట్ల రూపాయలు ఈ మొత్తం వసూళ్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఎవరెవరికి వెళ్ళే ఏంటి అనేటువంటి దాని మీద చాణక్య ద్వారా కానీ మిగతా వాళ్ళ ద్వారా కానీ భారతీయ సిమెంట్స్ లో ఎంప్లాయీస్ సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ ఎలా వెళ్ళాయి ఏంటి అనేటువంటిది వీళ్ళందరూ చెప్పినటువంటి అంశం. వీటి మీద రమేష్ గారు ఏమంటారు, ఈ కన్ఫెషన్స్ ఇవన్నీ కూడా పోలీసులు రాసుకున్నటువంటివి, సిట్ అధికారులు రాసుకున్నటువంటివి, వీళ్ళు చెప్పలేదు అనేటువంటి అంశం. రేపొద్దున కోర్టు విచారణకు వచ్చేసరికల్లా కూడా ఖచ్చితంగా వాళ్ళు సంతకం చేసినా సంతకం చేయకపోయినా కోర్టుకు వచ్చిన తర్వాత ఇవి మేము చెప్పలేదు పోలీసులే రాసుకున్నారు అనేటువంటి దాని మీద ఖచ్చితంగా అంటారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, ప్రతి కేసులో జరిగేటువంటి పరిణామం. ఇప్పుడు సిట్ ఏదైతే వీళ్ళు చెప్పారు అనేటువంటి దాని మీద కోర్టుకి ఈ రోజున షార్ట్ షీట్ లో వేశారో దానికి సంబంధించినటువంటి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ని కలెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మనీ రూటింగ్ జరిగింది చూపిస్తున్నారు కదా అని మనం అంటున్నాం. మనీ రూటింగ్ జరిగిందని ఎవరు చెప్తున్నారు? కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇదిగో ఇలా చెప్పాడు అనేటువంటిది పోలీస్ వెర్షన్. ఈ పోలీస్ వెర్షన్ ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్ ఏ విధమైనటువంటి సూట్ కేస్ కంపెనీ ఏ విధంగా దాన్ని తయారు చేశారు, అది ఏ దేశంలో ఉంది, దానికి ఎలాగా మనీ రూట్ అయింది, ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అయ్యి అనేటువంటి ఆధారాలు చూపించాల్సినటువంటి బాధ్యత సిట్ అధికారులు. అది లేదనుకోండి, ఆధారం లేదనుకోండి, ఇప్పుడు రమేష్ గారు అన్నట్టుగా వాళ్ళు సింపుల్ గా వచ్చేసి మాకేం తెలియదు అంటే పోలీసులు రాసుకున్నారు, ఇది మాకు సంబంధం లేదు అని చెప్పేదానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా సేకరిస్తారని అనుకున్నాం. ఇక కీలకమైనటువంటి అంశం ఈ కేసులో చాలా కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి పాత్రకు సంబంధించినటువంటి అంశం. ఇందాక మీరు కూడా ఒక ప్రస్తావన చేశారు, ఏమంటే విజయసాయి రెడ్డి కుమ్మక్కాయాడు అంటున్నారు కదా, ఆయన్ని 5వ నిందితుడిగా చేర్చారంటే అని చెప్పేసి మీరు అన్నారు. ఎప్పుడు చేర్చారు? నాకు తెలిసి ఎప్పుడో ఉన్నాడు ఆయన 5వ నిందితుడిగా. ఇప్పుడేదో కసిరెడ్డి వచ్చి చెప్పిన తర్వాత లేకపోతే ఇంకోటి చెప్పిన తర్వాత ఏం ఆయన 5వ నిందితుడిగా లేడు. ఆల్రెడీ ఈ నిందితులకు సంబంధించిన లిస్టు 1 by 1 వాళ్ళు యాడ్ చేసుకుంటూ వస్తున్నారు. ఆల్రెడీ నిందితుడే విజయసాయి రెడ్డి. మరి అలాంటి నిందితుడిని మరి ఏ విధంగా విచారించి వదిలిపెట్టారు? ఇప్పుడు కసిరెడ్డి అయితే అరెస్ట్ చేశారు కదా నిందితుడిని, మరి విజయసాయి రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయాలి కదా నిందితుడైనప్పుడు? ఒకటి. రెండో సిట్ లో ఇప్పుడు ఆయన కూడా దర్యాప్తు అధికారి కదా సార్, ఇప్పుడు ఆయన కూడా సహకరిస్తున్నాడు కదా, అందు గురించి వదిలేస్తుంటారు. నో డౌట్ ఆయన ఎలాగో చెప్పాడు కూడా, మొన్న కూడా చెప్పాడు నేను విజిల్ బ్లోయర్ని, నేనే సమాచారం ఎవరు ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఆయన మాట్లాడుతున్నాడంటే ఇక్కడ నేను కూడా విన్నాను. నేను కొద్దిగా జోవియల్ గా చెప్పాను తప్ప ఇప్పుడు ఈవెన్ దస్తగిరి కూడా అప్రూవర్ గా అంతకు ముందు అతను అక్యూజ్డ్ తర్వాత దానిలో భాగంగా నేను మీ పాయింట్ కి వస్తాను, ఆయన అప్రూవర్ అవుతారా లేదనే పాయింట్ కూడా వస్తాను నేను. ఇక్కడ ఒక అంశం ఏంటి అంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిట్ అధికారుల వైపు నుంచి ఫెయిర్ ఎంక్వైరీ కానీ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కానీ
ఉంది అనటానికి ఇక్కడ కనపడటం లేదు. నువ్వు ఏమొచ్చి చెప్తున్నాడు, ఆయన ఏ సమాచారం ఇస్తున్నాడు అని ఎవరి కోసం ఇస్తాడంటే ఏమైనా బట్టలాడతారా? ఆల్రెడీ నిందితుడైనప్పుడు నువ్వు దర్యాప్తు జరిపేటప్పుడు పిలిచి విచారించేటప్పుడు ఆయన సమాచారం తెలుసుకున్నావు కాబట్టి అయ్యా నువ్వు వెళ్ళి హాయిగా వెళ్ళి నువ్వు ఇంట్లో హాయిగా ఎంజాయ్ చేసి మళ్ళీ మేము పిలుస్తాం, లేదంటే నీ ఇష్టం వచ్చినప్పుడు రా, సరదా గుట్టినప్పుడు రా అని ఏమైనా చెప్తారా? సమాచారం చెబుతారా? సమాచారం చెప్పకపోతే రాబడతారు. నిందితుడు కదా, నిందితుడని ఆయన అన్న తర్వాత నువ్వు ఎందుకు పంపించావు? రెండో అంశము, ఆయన రేపొద్దున అప్రూవర్ గా మారతారు అని అంటారు. అప్రూవర్ అనేటువంటి దాని మీద మీరు ఆయన అప్రూవర్ గా మారి సమాచారం ఇచ్చి ఆయన సమాచారం ఆధారంగానే మీరు దర్యాప్తు కింద జరుపుతున్నారు అనే విషయం ఉంటే మీరు ఈ రోజున నిందితుడిగా ఎందుకు అప్రూవర్ గా మారని చెప్పండి, లేదంటే అప్రూవర్ గా మారతాడని చెప్పండి. మారొచ్చేమో నేను కాదంటలేదు, కానీ నేను ఒక కేసులో కావలసినంత సమాచారము పోలీసులు సేకరించగలిగినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏ నిందితుడిని కూడా అప్రూవర్ గా మార్చాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ అన్ని దారులు మూసుకుపోయి ఇక సమాచారం రాదు మనకన్న తర్వాత ఆ నిందితుల్లోంచి ఒకళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకొని గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో మాత్రమే పోలీసులు అప్రూవర్ గా మార్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎస్, యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు వెంకటేశ్వర గారికి ఆయన ఇంకా కన్ఫర్మ్గా చెప్తారు. అది కూడా కోర్టు ఒప్పుకోవాలి. అప్రూవర్గా ఎవరిని పడితే అన్ని పోలీసులను తెచ్చుకుని కోర్టు ఒప్పుకోవాలి. కాబట్టి నేను అందు గురించే నేను వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్అఫీషియల్గా ఆన్ పేపర్ కాకుండా ఆన్ ది రికార్డ్ కాకుండా అన్అఫీషియల్గా ఆయన అప్రూవర్గా మారి ఉంటాడు అనేది నా పాయింట్. అది నా ఉద్దేశం. అన్అఫీషియల్ ఇన్ ద సెన్స్ అరెస్టులు గిరెస్టులు ఏమి ఉండవు, ఎటువంటి తీవ్రమైన చర్యలు ఉండవు. అది కూడా కోర్టు చెప్పకుండా వీళ్ళే సిట్టు వాళ్ళే ఒక రకం సురేష్ గారు ఒక పాయింట్ చెప్పండి సార్, మనకి ఎక్కువ సమయం లేదు ప్లీజ్. అందుకని చాలా క్లుప్తంగా ఒక్క పాయింటే నేను చెప్పుకొస్తాను. ఎప్పుడైతే నువ్వు సమాచారం ఇస్తున్నారు కాబట్టి విజయసాయి రెడ్డి విషయంలో మనకు సానుకూలంగా ప్రభుత్వమో సిట్టో ఉందని అనుకోవటానికి నేనేమంటాను అంటే ఈ 10 నెలల కాలంలో మొత్తం ఈ కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తము ప్రభుత్వమే ఎవరైతే తప్పులు చేశారో ఆ తప్పులు చేసినటువంటి వాళ్ళతో కుమ్మక్కైన తర్వాత మాత్రమే ఈ విచారణ దర్యాప్తు ప్రారంభమైందని నా అనుమానం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే దీంట్లో ప్రధానమైనటువంటి నిందితుడిగా ఉన్నటువంటి అసలు పాలసీ ముందు తయారవటానికి తన ఇంట్లో సమావేశాలు జరిగినటువంటి విషయాన్ని చెప్పినటువంటి విజయసాయి రెడ్డి ఈ రోజున వాళ్ళకి సాఫ్ట్ కార్నర్ అయినప్పుడు, వాళ్ళకి సాఫ్ట్ టార్గెట్ అయినప్పుడు, అసలు వాళ్ళకి నిందితుడే కానప్పుడు, అదే విధంగా మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులోకి వెళ్లి హాయిగా నాట్ టు అరెస్ట్ అనేటువంటి ఎగ్జామ్షన్ తెచ్చుకోవడానికి ఈ ప్రభుత్వం సహకరించినటువంటి పరిస్థితుల్లో ఈ దర్యాప్తు అనేటువంటిది ఎక్కడ పోలింది, ఏదో అద్భుతాలు సూచిస్తారు, ఏదో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అనేటువంటి అత్యాశతో నేను ఉండలేను. ఇది కుమ్మక్కైనటువంటి మొత్తం దర్యాప్తు తీరు, ఇదివంత డ్రామాటికల్ డ్రామా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది విజయసాయి రెడ్డి వైఖరిలో ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి వైఖరిని బట్టి నాకు అనుమానం ఉంది. మీకే కాదు మాకు కూడా ఉంది. ఎందుకంటే అక్కడ పైన బీజేపీ ఉన్నంతకాలం ఇవన్నీ జరిగే మాటలు కాదు. ముందు అక్కడ పర్మిషన్ తెచ్చుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. విజయసాయి రెడ్డి గారిని కూడా ఇక్కడ ఇఫ్స్ అండ్ బట్స్ విజయసాయి రెడ్డి గారి వరకు ఆయన ట్రాప్ ఆయన అందరికి ఆయన పడినాయి, ఎట్లన్నా జరిగినాయి, పొలిటికల్ రీజన్స్ అవునాయి. కానీ బట్ జగన్మోహన్ రెడ్డి గారు అదే అల్టిమేట్ టార్గెట్ కి వచ్చేటప్పటికి మాత్రం రాజీ పడరు, దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే పరిస్థితులు ఆ విధంగా కనపడుతున్నాయి. వెంకటేశ్వర గారు ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి విషయంలో మీరు రాజీ పడరు, కానీ బీజేపీ వాళ్ళు రాజీ పడతారు. వాళ్ళు చేస్తే మీరు తర్వాత రాజీ పడతారు. చూద్దాం. అంటే ఇప్పుడు బీజేపీ వాడు మా మీద తప్పనిసరిగా ఆధారపడాల్సిన పరిస్థితి, లేకపోతే ఇది ఎక్కడా కూడా ఈ 10 నెలల కాలంలో అలాగ ఒక్క యాక్టివిటీ కూడా మీరు చూపించలేకపోయారు. అవును, కనపట్లేదు. అది అంటే ఇక్కడ ఏంటంటే అంటే ప్రిమెచ్యూర్, నౌ ఇట్ ఈస్ ప్రిమెచ్యూర్, నౌ ఇట్ ఈస్ ప్రిమెచ్యూర్, ఇట్ టేక్స్ టైం.